మూడేళ్ల క్రితం స్నేహితులతో పందెం కట్టి పెన్ను మింగేశాడో విద్యార్థి. ఇప్పుడు ఆ స్టూడెంట్ కడుపులో నుంచి డాక్టర్లు పెన్నును బయటకు తీశారు. గుంటూరుకు చెందిన రవికి 16 ఏళ్లు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. 3 ఏళ్ల క్రితం 9వ తరగతి చదువుతున్న సమయంలో తన స్నేహితులతో 50 రూపాయల పందెం కట్టి పెన్ను మింగేశాడు. ఆ విషయం ఇంట్లో తెలిస్తే తిడతారనే భయంతో చెప్పకుండా దాచిపెట్టాడు. గతేడాది నుంచి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు రవిని హాస్పిటల్కు తీసుకువెళ్లారు. విద్యార్థి కడుపులో పెన్నున్నట్లుగా గుర్తించిన జీజీహెచ్ వైద్యులు ఎలాంటి ఆపరేషన్ లేకుండా ఎండోస్కోపీ ద్వారా పెన్నును బయటకు తీశారు. చెప్పి అబద్ధవాడు చేశాడు. అవును, మింగిచ్చాక తీస్తానని చెప్పాడా నీకు? మింగితే లోపలికి వెళ్ళిపోయింది, ఇంకా తీయడానికి రాలేదు. నువ్వు బెట్టు కట్టావా వాడు బెట్టు కట్టాడా? అంటే మరి నువ్వు గొంతులో ఎందుకు వేయించుకున్నావు? వాడు వేయించుకోవాలి కదా. వాడు తీస్తా చెప్పాడు. వాడు నీ గొంతులో నేను తీస్తానని చెప్పాడు, అందుకని మింగేవు. నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years అయిందా? ఏ క్లాస్ చదువుతున్నప్పుడు? ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ చదువుతున్నావు. మింగిన తర్వాత ఇంట్లో చెప్పలేదా? చెప్తే తల్లిదండ్రులు భయపడతారు. చెప్పలేదు. అవును, ఎన్ని రోజుల క్రితం చెప్పావు ఇంట్లో? ఈ నెలలో చెప్పావా? డిసెంబర్లో. ఏమైంది? ఇబ్బంది ఏంటి నీకు? ఇంట్లో బాగా పడుచుకొని నొప్పి వస్తుంది చెప్పాను. అంతకుముందు లేదా నొప్పి? అసలు లేదు. అంతకుముందు ఎప్పుడు భరించా కానీ చెప్పలేకపోయా. నొప్పి అది ఎంతకాలం నుంచి వస్తుంది నొప్పి? నొప్పి చాలా నాள் నుంచి ఉంది. ఇప్పుడు 3 years అవుతుంది మింగి. నీకు 2 years నుంచి వస్తుందా? 1 year నుంచి వస్తుందా? ఎట్లాగా? 2 years నుంచి. 2 years నుంచి నొప్పి వస్తుంది. మోషనరీ ఫ్రీగానే అవుతుంది.